హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. ఇంట్లో వాళ్ళకంటే నా మాట ఎక్కువ. మ్యాడీకి అమెరికా వెళ్లకుండా రిటర్న్ ఇంటికి వచ్చాడు అని అనుకుంటున్నాం. అంటే నేనేం అలా అనుకోవట్లేదు ఆంటీ, బాధపడుతుంటారని మేము బాధ తప్పించడానికే వెనక తీసుకొచ్చాను అని మధు అంటే, ఓ మా బాధ తప్పించడానికి నువ్వు తీసుకొచ్చావా అని మన నాగవల్లి అంటది. అంటే అవును ఆంటీ అని అంట. నువ్వు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో నాకు తెలుసు. వాడు అమెరికాకి వెళ్ళిపోతే నువ్వు వానికి దూరం అవుతావని, వాని కోపం ఎలా పోగొడతావని అని ఆలోచించే వాడిని తీసుకొచ్చి వెనుకకి తీసుకొచ్చి మీ మమ్మీ డాడీ బాధ తప్పించాలని వాని దృష్టిలో మంచిదానిలాగా దగ్గర మార్కులు కొట్టేయడానికే ఇదంతా చేసావు. నువ్వు వాని దగ్గర మంచి ఇంప్రెషన్ కొట్టేయడానికి చిన్నివని చెప్పి వాని దగ్గర అవ్వాలని అనుకుంటున్నావు. కానీ ఒక్క నిమిషం వాడికి నువ్వే చిన్నివని చెప్తే వాడు ఎంత అసహించుకుంటాడో తెలుసా నీకు? చిన్నినని చెప్తానని బెదిరించారు కదా ఆంటీ, పిలుస్తాను ఆగండి అని మ్యాడీ అని అంటది. వద్దు వద్దు అని దానికి భయపడుతున్నారా ఆంటీ? పిలుస్తుంటే మీరు చెప్పారని నాకు తెలుసు. చిన్నినే అని తెలియంగానే కాసేపట్లో నన్ను దూరం పెట్టొచ్చు, కానీ మధులా నా స్నేహంని చూసి నన్ను మళ్ళీ వచ్చి కలిసి మాట్లాడతాడు. ఆ నమ్మకం నాకుంది. స్నేహంకి మళ్ళీ ఎక్కడ దగ్గర అయిపోతాడో అని నీకు భయం అని అంటే ఏమన్నా అనుకో అని భయపడే ఇలా చేస్తున్నారు అనుకో. అవును, నేను భయపడే ఇలా చేస్తున్నానని అనుకో. నువ్వే చిన్నివని వానికి ఎందుకు చెప్పట్లేదు? నీకు దూరం పెట్టిన తర్వాత మధులాగా స్నేహంలాగా మళ్ళీ దగ్గర అవుతాడని అంత కాన్ఫిడెంట్గా చెప్పావు కదా, మళ్ళీ అలాంటప్పుడు ఎందుకు నువ్వు మ్యాడీకి చెప్పలేవు? చిన్నివని చెప్పడానికి నీకు కాన్ఫిడెంట్ లేదు. నాకు కాన్ఫిడెంట్ లేక కాదంటీ, చూపించి మ్యాడీకి మా అమ్మ వైపు ఉన్న అబద్ధాలన్నీ కొలగించి అప్పుడు చెప్తామనుకున్నా. మా అమ్మ నిర్దోషి అని మ్యాడీ నమ్మిన తర్వాత మీతో పాటు మీ చేతే నేనే చిన్నినని చెప్పించాలనుకున్నాను. ఇది జన్మలో జరగదంటే జరిగి చూపిస్తాను, అయితే చూద్దామని నాగవల్లి అంట. థ్యాంక్ గాడ్ బావ అమెరికాకి వెళ్లకుండా ఇంటికి తిరిగి వచ్చాడు అని అంటే, బావ అక్కడెందుకు నిలబడ్డావు, ఇక్కడ రావచ్చు కదా మాట్లాడదామని వాళ్ళిద్దరు బెడ్ మీద కూర్చొని మాట్లాడతారు. శ్రేయ ఇంకా చెప్తాను నువ్వు విను, ఏం టెన్షన్ పడకు అని అంటారు. ఏంటి బావ ఏమో చెప్పాలనుకుంటున్నా అంటే, నేను చిన్నప్పటి నుంచి చిన్నిని చాలా ఇష్టపడుతున్నా. నేను తప్ప మరో వ్యక్తిని నేను పెళ్లి చేసుకోవద్దని అనుకున్నా. పరిస్థితులు తలకిందులు అయిపోయాయి. చిన్నిని పెళ్లి చేసుకునే పరిస్థితి అయితే రాదు. నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేనైతే ఇప్పుడు సిద్ధంగా లేదు. చేసుకోనంటే చేసుకోనని కాదు, నేను చేసుకుంటాను, కానీ నాకు కొంచెం టైం కావాలి. వాళ్ళు ఇలా సడన్ గా పెళ్లి నిర్ణయిస్తారని నేను అనుకోలేదు. అప్పటి నుంచి నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు, సడన్ గా నీకు వేరే అబ్బాయితో పెళ్లి నిశ్చయం చేశారు, అప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? వాళ్ళు చెప్పారని అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఇమీడియట్ గా నువ్వు ప్రేమించడం అని మర్చిపోయి, నీ స్ట్రగుల్ మర్చిపోయి అతన్ని పెళ్లి చేసుకుంటావు. వాళ్ళ గౌరవంతో నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నా గానీ నువ్వు టైం కావాలి కదా, అప్పుడు నీకు ప్రిపేర్ అవుతానే కదా శ్రేయ ఎంగేజ్మెంట్కి ప్రిపేర్ అవుతావు. ప్రిపేర్ అయిన తర్వాతనే ఎంగేజ్మెంట్ జరిగితే బాగుందని నేను అనుకుంటున్నాను. నేను పెళ్లి చేసుకుంటాను, కానీ నాకు కొంచెం టైం కావాలి. నాకు టైం ఇవ్వరని పెళ్లి ఏర్పాట్లు చేశారని నేను అమెరికాకి వెళ్ళిపోవాలనుకున్నాను. నన్ను కన్విన్స్ చేసి నీతో ఎలాగలా మాట్లాడమని కన్విన్స్ చేయమన్నది, అందుకే నీతో మాట్లాడాను. నువ్వు ఎలాగలాగో మమ్మీ డాడీని కన్విన్స్ చేయవా? ప్రిపేర్ అయ్యే వరకు పెళ్లి ప్రయత్నాలు కొంచెం ఆపియవా అని శ్రేయకు అడుగుతాను. ఇప్పుడు పెళ్లి ప్రయత్నాలు ఆపేస్తే అప్పుడు నేను మెంటల్గా ప్రిపేర్ అవుతాను, నువ్వు చదువు గిట పూర్తి అయిపోతుంది. ఏమంటాను బావా, నీ మాటే నా మాట అంటాను. నువ్వు పెళ్లి చేసుకుంటావు లేదు అని నాకు భయంగా ఉండేది. నోటితోటే చెప్తానంటున్నావు కదా నేను పెళ్లి చేసుకుంటానని, ఏమైనా వెయిట్ చేస్తాను. నువ్వు దాని గురించి టెన్షన్ పడకు. అత్తయ్యని మామయ్యని అలాగే మా అమ్మని అందరినీ కన్విన్స్ చేశానంటే మ్యాడీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చెప్తే అప్పుడు పెళ్లి ఏర్పాట్లు చేయమని చెప్తాను, ఓకేనా? హ్యాపీగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే నా బావ నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడని మన శ్రేయ గిట హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. అక్కడ నుంచి మన లోకి చూసి అబ్బాబాబా అని తనకి పెళ్లి ఆపడానికి శ్రేయని కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది అనమాట ఆ చిన్ని. అయితే దాని ప్లానే దానికి బోల్తా కొట్టడానికి ట్రై చేస్తాను నేను అని మన లోపలికి వెళ్ళగానే శ్రేయ నీకు ఒక గుడ్ న్యూస్ అని శ్రేయ అంటది అనమాట. అయితే నీకు ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పడానికి లోకి ట్రై చేశారు. తర్వాత మ్యాడీ ఫోన్ చేశాడు, మధు ఫోన్ చేసి గుడ్ న్యూస్ చెప్పాలన్నా అంటే ఏంటి అంటే శ్రేయ మ్యారేజ్కి కన్విన్స్ చేయడానికి ఒప్పుకుంది అని కన్విన్స్ చేశానని చెప్పింది శ్రేయ. అంటే అవునా, అయితే నువ్వు ఇప్పటి నుంచి హ్యాపీగా ఉండు, ఏం టెన్షన్ పడకు అంటే నువ్వు ఇచ్చిన సలహా వల్లనే ఇప్పుడు నేను రిలాక్స్గా ఉన్నాను మధు అని హ్యాపీగా ఫీల్ అవుతాను. వదిలేసి అమెరికాకు వెళ్ళిపోయేవాడిని, మీ అందరినీ బాధ పెట్టేదాన్ని. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ సో మచ్ నన్ను వెళ్లకుండా చేసినందుకు. యూ మోస్ట్ వెల్కమ్ బాబు అని ఓకే బాయ్ అని చెప్తారు. తర్వాత మధు అనుకుంటుంది, నేను ఎలాగలాగా ఫారెన్కి వెళ్లకుండా మ్యాడీకి ఆపాను, అలాగే పెళ్లి గిట జరగకుండా నిర్దోషి అని ఎలాగోలాగో నిరూపియాలి, అదే నాకు ఆఖరి అవకాశం. తర్వాత చందువారి ఇంటికి వెళ్దాము, అక్కడ ఏమన్నా సాక్ష్యాలు దొరుకుతాయేమో అని
అనుకుంటుంది మాధు. ఆ బ్యాడ్ న్యూస్ చెప్పు అని అంటే ఫస్ట్ నువ్వు గుడ్ న్యూస్ చెప్పంటే మా బావ నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు, కొంచెం టైం కావాలని అంటారు. ఇది గుడ్ న్యూస్ అంటే అవును మళ్ళీ బావ ఇంతవరకు నాకు పెళ్లి చేసుకుంటా అని చెప్పలేడు, ఫస్ట్ టైం నాకు పెళ్లి చేసుకుంటానని చెప్పాడు అని వెళ్ళి మా అమ్మాయికి అత్తయ్య చెప్పేసి పెళ్లి కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేద్దామని చెప్తాను అని అంటది. అనగానే ఇది గుడ్ న్యూసా, ఇది ఒక బ్యాడ్ న్యూస్ అవుతుంది, నీ పెళ్లి పెటాకులు అవుతుంది అని చెప్పి ఏమేమో చెప్తుంది అన్నమాట. తను నీ పెళ్లి పెటాకులు అయిపోతుంది, అప్పుడు నేను చెప్పినట్లు మీ అత్తయ్య మామయ్యకి చెప్తే ఈ పెళ్లి అనేది తొందరగా అయిపోతుంది, నాగవల్లి అత్తయ్యకి చెప్పు, అప్పుడు నీకు అంతా మంచిగా జరుగుతుందంటే శ్రేయ వెళ్ళి చెప్తుందన్నమాట. నీకు ఒక గుడ్ న్యూస్ అంటే ఆమె కంగారు పడుతుంది. ఏం లేదు అత్తయ్య పెళ్లికి సంబంధించిన న్యూస్ అంటే పెళ్లికి సంబంధించిన న్యూసా అని లోకి అంటారు. లోకి అందరినీ పిలుస్తుంది, అందరు వస్తారు అనమాట. వస్తే బావ నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు అని అంటది మన శ్రేయ. చెప్పగానే అవునా కంగ్రాస్ అని లోకి శుభవార్త చెప్పావమ్మా, ఈ శుభవార్త ఎప్పుడు వినాలని ఎదురు చూస్తూ ఉన్నాం, నేనోడు ఎలా ఒప్పుకున్నాడు అని వాళ్ళ పెద్దమ్మ ఆలోచిస్తుంది. కాకపోతే బావ చిన్న కండిషన్ పెట్టాడు. బావ ఒక కండిషన్ పెట్టాడు. ఏంటి ఆ కండిషన్ అంటే వీలైన త్వరగా పెళ్లి చేసేయమని చెప్తున్నాడు బావ, ముహూర్తాలు తొందరగా పెట్టేసేయండి అని చెప్తాడు. శ్రేయ అవుతాడు. శబాష్ బెటా శబాష్ అని వాళ్ళ నాన్న అంటాడు. ఇప్పుడు నా మనసు తృప్తిగా ఉందమ్మా అని వాళ్ళ అమ్మ. ఆ దేవుడు వరం ఇస్తాడంటాడు, కానీ మ్యాడీ దేవుడిలాగా నా కూతురికి వర్ణం ఇచ్చాడు. ఏంటి బావా ఈ సడన్ గా ఏంటి అని అంటే అబద్ధం అని చెప్పలేను, నేను మెంటల్గా ప్రిపేర్ అయిన తర్వాత కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేసిన తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పాను. శ్రేయ అబద్ధం చెప్తుందంటే లేదు బావా తొందరగా పెళ్లి చేసుకుందామనే చెప్తున్నాడు అని అది అబద్ధం అబద్ధం చెప్పినా నిజం చెప్పినా, నువ్వు అబద్ధం చెప్పినా నిజం చెప్పినా నేను చెప్పిందే జరగాలి అని దేవా త్వరలోనే నీకు శ్రేయకు నిశ్చితార్థం జరిపిస్తా, మమ్మీ నువ్వన్నా అర్థం చేసుకో మమ్మీ అని వాళ్ళ మమ్మీకి వచ్చి అడిగితే శ్రేయ అబద్ధం చెప్పింది మమ్మీ అని అంటే ఎంత ప్రేమ ఉంటే నీ మీద అంత అబద్ధం చెప్తాను లే నన్ను అర్థం చేసుకో అని అంటాడు. అత్తయ్య నువ్వన్నా అర్థం చేసుకో అంటే లేదు బాబు నువ్వే నా కూతుర్ని అర్థం చేసుకో, ఎలాగలాగో పెళ్లి చేసుకో అని ఆమె చేసుకొని ఏం లాభం నాన్న, నేను ఆ బాధని తీర్చలేను కదా అని వాళ్ళ అత్తయ్య వరుణ్ కడుగుతాడు. వరుణ్ కడిగి బావా ఎలాగలాగో నీ పెళ్లి చేశాను కదా, ఎంత కష్టం వచ్చినా నన్ను ఇప్పుడు నేను ఆపదలో ఉన్నాను నన్ను కాపాడు అని అంటే లేదు మ్యాడీ ఇక ఈ ఇంట్లో అంతా అత్తయ్య ఇష్ట ప్రకారం జరుగుతుంది, మా అమ్మాయి ఇష్ట ప్రకారం జరుగుతుంది కదా, ఎలా చేయనీకి వస్తుంది అని అంటే అప్పుడు దేవా అంటాడు ఇన్ని రోజులు నీకు ఇష్ట ప్రకారమో జరిగింది కానీ పెళ్లి మాత్రం నా ఇష్ట ప్రకారంగా జరుగుతుంది అని వార్నింగ్ ఇస్తాను. వెళ్తుంటే అది పెళ్ళిన అత్తయ్య మీద ఒట్టేసి వెళ్ళిపోయావు కదా, అలాగే ఇప్పుడు పెళ్లి గిట నువ్వు జరగకపోతే నా మీద ఒట్టే అని ఆమె ప్రామిస్ చేయించుకుంటుంది. నాగవల్లి గురుతాతో మాట్లాడి నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించు అని చెప్తాడు.